నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పీపీఓ అంటే ఏమిటి? పీపీఓ వలన ఉపయోగం ఏమిటి? స్పెషల్ ఎపిసోడ్ అండి. సో, మరి ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో ఏముంది అనే తాజా సమాచారం తెలుసుకోవాలంటే వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మీ పెన్షన్ జీవితానికి ఆధారం లాంటిది. పూర్తి వివరాలు, జాగ్రత్తలు మరియు పరిష్కారాలు తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత ముఖ్యమో, పదవీ విరమణ పొందిన తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంతకంటే ముఖ్యం. ఇది కేవలం ఒక కాగితం కాదు, మీ జీవితకాలం సేవకు గుర్తింపుగా ప్రభుత్వం మీకు మంజూరు చేసే పెన్షన్‌కు అధికారిక ఆధారం. పీపీఓపై సరైన అవగాహన, దానిని భద్రపరచుకోవడంలో చూపే శ్రద్ధ మరియు అందులోని వివరాలను సరిచూసుకోవడం మీ భవిష్యత్ ఆర్థిక భద్రతకు, మీ తదనంతరం మీ కుటుంబ సభ్యులకు భరోసాకు అత్యంత కీలకం. ఈ సమగ్ర కథనంలో పీపీఓకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము. మొదటిది, పీపీఓ అంటే ఏమిటి? అది మీ చేతికి ఎప్పుడు, ఎలా వస్తుంది? పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం వారు మీ పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వు. మీరు పదవీ విరమణకు ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్‌ను సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ శాఖ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపుతారు. వారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మీ పెన్షన్‌ను ఖరారు చేస్తూ పీపీఓను జారీ చేస్తారు. ఏజీ ఆఫీస్ వారు పీపీఓ కాపీలను ఈ క్రింది వారికి పంపుతారు. 1. ఒక పర్సనల్ కాపీని మీ రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపుతారు. రెండోది, మరొక కాపీని మీ సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ శాఖాధిపతి డీటీఓకి పంపుతారు. మరొక కాపీని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి డీటీఓకి పంపుతారు. మరో కాపీని మీరు పెన్షన్ పొందే సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఎస్టీఓకి పంపుతారు. మీకు వచ్చిన పర్సనల్ కాపీపై ఎస్టీఓ గారు అవసరమైన ఎండార్స్‌మెంట్ రాసి ధృవీకరించి మీకు తిరిగి ఇస్తారు. ఈ ఒరిజినల్ పీపీఓను మీరు అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇక రెండవది, మీ పీపీఓను ఒక పర్సనల్ రిజిస్టర్‌గా మార్చుకోండి. పీపీఓ అనేది కేవలం 1, 2 పేజీలే అయినా దానిని మీ పెన్షన్ జీవితానికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి రిజిస్టర్‌లా తయారు చేసుకోవడం చాలా తెలివైన పని. ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. మొదటిది, మొదటి పేజీ మీ ప్రొఫైల్. మీ పూర్తి పేరు, హోదా, పదవీ విరమణ తేదీ, పే స్కేలు, పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, పాన్ నంబరు, బ్లడ్ గ్రూపు, బ్యాంక్ ఖాతా నంబరు వివరాలు వంటివి వ్యక్తిగత సమాచారంతో ఒక పేజీని అందంగా టైప్ చేసి గానీ లేదా రాసి గానీ ఉంచండి. ఇది మొదటి పేజీ ప్రొఫైల్ లాగా. ఇక రెండోది, భద్రత. మీ ఒరిజినల్ పీపీఓకు ముందు, వెనక దళసరి ప్లాస్టిక్ షీట్‌ను పెట్టండి. దీనికి మీ ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డ్, బ్యాంకు పాస్‌బుక్ వంటి పేజీల జిరాక్స్ కాపీలను జతచేయండి. ఇక తర్వాత ఒక 10 ఖాళీ ఏ4 షీట్ పేపర్‌లను జతచేయండి. వీటన్నిటిని కలిపి ఒక మంచి బైండింగ్ చేయించి భద్రపరచుకోండి. ఈ రిజిస్టర్ వల్ల ప్రయోజనం ఏంటంటే, భవిష్యత్తులో వచ్చే పీఆర్‌సీ ఫిక్సేషను, రివైజ్డ్ పెన్షన్ వివరాలు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ వివరాలు, మంజూరు వివరాలు వంటివి ముఖ్యమైన ఆదేశాలను ఈ ఖాళీ పేజీలో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. ఇక మూడోది, మీ పీపీఓలో తప్పనిసరిగా సరిచూసుకోవాల్సిన 4 కీలక అంశాలు ఇవే. ప్రతి పెన్షనర్ తమ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి ఈ క్రింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అందులో మొదటిది, మీ పేరు మరియు పుట్టిన తేదీ. సర్వీస్ పెన్షనర్ అయిన మీ పేరు, పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయా? అలాగే రెండోది, జీవిత భాగస్వామి పేరు. ఫ్యామిలీ పెన్షనర్‌గా మీ జీవిత భాగస్వామి పేరు స్పెల్లింగ్ తప్పులు లేకుండా సరిగ్గా నమోదయిందా? ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మూడోది, జీవిత భాగస్వామి అంటే స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా నమోదయిందా? ఇది అత్యంత ముఖ్యమైనదండి. ఎందుకంటే దీనివల్లనే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు కాకుండా ఇబ్బంది పెడుతుందనమాట. ఇది స్పష్టంగా ఉంటే ఏక్యూపీ కూడా స్పష్టంగా వస్తుంది. సకాలంలో విడుదలవుతుంది. ఇక నాలుగోది,
3 రకాల పెన్షన్ మొత్తాలు. మీ పీపీఓలో ఈ 3 మొత్తాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. వాటిని గమనించండి. ఏంటంటే సర్వీస్ పెన్షన్ మీరు జీవించి ఉన్నంత కాలం పొందే బేసిక్ పెన్షన్‌నే సర్వీస్ పెన్షన్ అంటాము. తర్వాత ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి కుటుంబానికి కొంతకాలం పాటు అనగా 7 సంవత్సరాలు లేదంటే ఆ యొక్క పెన్షనర్‌కు 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. ఈ కాల పరిమితి మీ పీపీఓలో సరిగ్గా నమోదైందా అనేది చెక్ చేసుకోండి. తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఈఎఫ్‌పీ కాలం ముగిశాక అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలం ముగిశాక జీవితాంతం చెల్లించే పెన్షనే నార్మల్ పెన్షన్ అంటాము. ఈ 3 మీ పీపీఓలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక నాలుగోది పీపీఓలో తప్పులుంటే సరిచేసుకోవడం ఎలా? ఇది మీ బాధ్యత. మీ పీపీఓలో మీ వివరాలు లేదా మీ జీవిత భాగస్వామి వివరాలు తప్పుగా నమోదైతే తర్వాత చూద్దాంలే అనే ధోరణి అస్సలు వద్దు. మీరు జీవించి ఉండగానే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం మరియు మీ కుటుంబానికి మీరు చేసే అతిపెద్ద సహాయం ఇదే. ఇక మీ జీవిత భాగస్వామి పేరు లేదా పుట్టిన తేదీలో తప్పులేమైనా ఉన్నట్లయితే, సమస్యలున్నట్లయితే పరిష్కారం సరైన ఆధారాలతో అనగా ఆధార్, పాన్, స్టడీ సర్టిఫికేట్ వంటి ఒక దరఖాస్తును సిద్ధం చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయం డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపాలి. అక్కడ ఏం జరిగిందో గమనించండి. మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లోనే తప్పు రాశారా? లేక ఏజీ ఆఫీస్‌లో తప్పుగా ప్రింట్ అయిందా? దాని ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మీరు పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు స్పోర్ట్స్ వివరాలు అన్ని డాక్యుమెంట్లలో ఒకేలాగా ఉండేలాగా చూసుకోవడం ఉత్తమము. ఇకపోతే రెండో సమస్య సీఎఫ్ఎంఎస్ పే పే స్లిప్‌లో వివరాలు తప్పుగా వస్తూ ఉంటే దీనికి పరిష్కారం. మీ పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి నెలవారీ పే స్లిప్‌లో తప్పుగా వస్తుంటే మీ ఎస్‌టీఓ గారిని ఒక లేఖ రాసి పీపీఓ మరియు ఇతర ఆధారాల కాపీలను జతచేసి సరిచేయమని కోరవచ్చు. వారు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో దాన్ని సరిచేస్తారు. ఇక సమస్య 3 జీవిత భాగస్వామి మరణించి రెండో వివాహం చేసుకుంటే ఇటువంటి సమస్యకు పరిష్కారం చూద్దాం ఫ్రెండ్స్. మొదటి భార్య డెత్ సర్టిఫికేటు, రెండో వివాహం చేసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు మరియు రెండవ భార్య యొక్క పూర్తి వివరాలతో కూడిన పత్రాలను జతచేసి నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తును డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపి కొత్త జీవిత భాగస్వామి పేరును పీపీఓలో నమోదు చేయించుకోవాలి. ఇక నాలుగోది ఒరిజినల్ పీపీఓ పోతే ఒరిజినల్ పీపీఓ పోతే ఆందోళన పడవలసిన అవసరం లేదండి. మీ ఎస్‌డీఓ గారి ద్వారా నిర్దిష్ట ఫీజు చెల్లించి డీడీఓకు దరఖాస్తు చేసుకుంటే ఏజీ ఆఫీస్ నుంచి డూప్లికేట్ పీపీఓని పొందవచ్చనమాట. దీనికి సంబంధించి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ముందుగా మీరు కంప్లెయింట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దొరకలేదు పీపీఓ, ఒకవేళ దొరికితే తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు పోలీస్ వారు. దాన్ని ఉపయోగించుకొనైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పీ మీ పీపీఓ మీ పెన్షన్ జీవితానికి ఆయువు పట్టు. దీన్ని భద్రంగా ఉంచుకోవడం, దాచుకోవడం, అందులోని వివరాలను సరిచూసుకోవడం, తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ భవిష్యత్తుకే కాక మీ తదనంతరం మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుంది ఫ్రెండ్స్.